బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభల తేదీలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభల తేదీలపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అయితే కేసీఆర్ కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. ఇక్కడ ఒక పార్టీ జాయినింగ్ ఉంది. సో ఆ జాయినింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి సమావేశంలో కేటీఆర్ కూడా పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ చెందినటువంటి మాజీ మంత్రులు ఇద్దరు పాల్గొంటారు. ఒకరు నిరంజన్ రెడ్డి, మరొకరు శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారు. సో ఇక ఈ సమావేశంలో అనేక అంశాలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ఉన్న నేపథ్యంలో ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన అక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తారు. దీని తర్వాత ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన మరోసారి నేతలతోటి కేసీఆర్ చర్చించనున్నారు. ఎందుకంటే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలోనే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చింది. తర్వాత మీడియా సమావేశం కూడా కేసీఆర్ నిర్వహించారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక బహిరంగ సభలు నిర్వహిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కాబట్టి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం పైన 3 జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నామని కేసీఆర్ చెప్పారు. కాబట్టి సో ఇక సంక్రాంతి తర్వాత మొదటి బహిరంగ సభ మహబూబ్నగర్లో ఉండే అవకాశం ఉంది. సో ఇక ఏ తేదీలో ఈ బహిరంగ సభ ఉంటే బాగుంటుందని దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక దాని తర్వాత ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. కాబట్టి ఇది కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా 2వ బహిరంగ సభ ఈ జనవరిలోనే నిర్వహిస్తే బాగుంటుందా, లేదంటే ఫిబ్రవరిలో నిర్వహిస్తే బాగుంటుందా అని దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి జనవరిలోనే నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న నేపథ్యంలో వెంటనే ఒక 1 వీక్ వ్యవధిలోనే ఈ యొక్క బహిరంగ సభలు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ బహిరంగ సభ పెడితే బాగుంటుందని దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి సమావేశంలో చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఇక చివరి బహిరంగ సభ నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. కాబట్టి నల్గొండ జిల్లాలో కూడా ఒక 1 వీక్ వ్యవధిలోనే బహిరంగ సభ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది బహిరంగ సభ? నల్గొండ హెడ్ క్వార్టర్లో పెడితే బాగుంటుందా, లేకపోతే డిండిలో పెడితే బాగుంటుందా, లేకపోతే చండూరు మునుగోడు నియోజకవర్గ పరిధిలో పెడితే బాగుంటుందా, ఎక్కడ పెడితే బాగుంటుందా అని దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మొదటి బహిరంగ సభ మహబూబ్ నగర్, అదేవిధంగా 2వ బహిరంగ సభ రంగారెడ్డి జిల్లా, 3వ బహిరంగ సభ నల్గొండ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. తేదీలు ఎప్పుడు పెడితే బాగుంటుందని దానిపైన కూడా ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి సమావేశంలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఒక తేదీలు కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలో ఈసారి ఖచ్చితంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల
ప్రాజెక్టుకు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. దాని తర్వాత ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని హిల్ టు బీ పాలసీ తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఆ భూములని పారిశ్రామికవేత్తలకు పప్పు బెల్లాల్లా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే పారిశ్రామిక భూములు ఉన్నటువంటి ప్లేస్లో విజిట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ను సిద్ధం చేసుకొని కేసీఆర్కి ఇప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ అంశం కూడా అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. సో దీనిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. దాని తర్వాత ఇక రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఒక నిర్ణయానికి రాబోతుంది. సో ఈ అంశం కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 95% పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నల్లమల బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. దాని తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలపైన కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో చర్చ జరగనుంది. కాబట్టి దీని ద్వారా ఏ విధంగా తిప్పికొట్టాలి దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల పట్ల ప్రజలందరూ గమనిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. గత 2 రోజులుగా తెలంగాణ భవన్లో కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. సో ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరు ఆ పార్టీ పైన వ్యక్తులపైన నేరుగా చేస్తున్నటువంటి ఆరోపణలపైన అదే స్థాయిలో తిప్పికొట్టాలా లేదంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఉందాతనంగా ఉండాలని దానిపైన కూడా కేసీఆర్ నేతలకు ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. సో ఇది కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి కీలకమైన సమావేశంలో మాత్రం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన మరోసారి చర్చ చేసిన తర్వాత ఇక పాలమూరులో బహిరంగ సభ తేదీ జనవరి తర్వాత ఎప్పుడు పెడితే బాగుంటుంది అంటే మనకి సంక్రాంతి 15-16 వరకు కూడా ఇదే ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. కాబట్టి 17 పెట్టాలా లేదంటే 18 పెట్టాలా లేకపోతే 20 తారీఖు పెట్టాలి. 20 నుంచి జనవరి ఎండింగ్ కల్లా 3 బహిరంగ సభలు కూడా పూర్తి చేయాలి అయిపోయించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రతి బహిరంగ సభకు అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి హాజరయ్యేలా చేయడం, కేసీఆర్ ఆ సమావేశానికి హాజరు కావడం. రంగారెడ్డి జిల్లాలో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా ఈ బహిరంగ సభకు వచ్చేలా ప్లాన్ చేయడం, ఆ సభకి కేసీఆర్ హాజరు కావడం. తర్వాత నల్గొండ జిల్లాకు చెందినటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి బహిరంగ సభకు వచ్చేలా ప్లాన్ చేయడం, ఆ సభకి కేసీఆర్ హాజరు కావడం. కాబట్టి ఈ సమావేశంలో ప్రధానంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చర్చ జరిగి దాని తర్వాత బహిరంగ సభకు సంబంధించినటువంటి సభలు చర్చ జరిగిన తర్వాత సభల తేదీలు కూడా ఈరోజు ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి సభల తేదీలు ఈరోజు ప్రకటిస్తారా, చర్చ జరిగిన తర్వాత రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు తెలియజేస్తారనేది కూడా మనకి మధ్యాహ్నం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్, త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్. మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొండ మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. ఇక్కడ కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు. ఏదో పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కటే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మాయి దగ్గర పిల్లలు సోకి పని ఇది వచ్చేది. ఇప్పుడు అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్న లారీని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు పట్టుకున్నారు. లారీలో 70కి పైగా ఆవులు ఉన్నాయి. లారీకి ఓవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అబ్దుల్లాపూర్ మెట్ లో యొక్క అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు కూడా పట్టుకున్నారు. అయితే లారీలో పూర్తిగా ఒక ఆవులను వేసి పైన ఎవరికి కనిపించకుండా తాడిపత్రితో దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న ఆ యొక్క గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు లారీని కూడా అడ్డుకున్నారు. 70కి పైగా లారీలకు సంబంధించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా కాపాడారు. మరోవైపు లారీకి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇదంతా కూడా పుష్ప సినిమా తరహాలో కూడా ఆవులను అక్రమ రవాణా చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వెల్లడైంది. అయితే ఈ యొక్క లారీ మాత్రం దీనికి సంబంధించి చూస్తే మాత్రము హర్యానా వైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కూడా గుర్తించారు. లారీల నుంచి ఆవులను దాదాపు 70 ఆవులను కూడా కాపాడారు. మొత్తానికి దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఇలా ఆవులను అక్రమంగా తరలిస్తే మాత్రం తాము ఎప్పటికైనా అడ్డుకుంటామని, ఆవులను పూర్తిగా దీనికి సంబంధించి కాపాడిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ప్రధానంగా గోరక్షకు సంబంధించిన కార్యకర్తలు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీనిపైన కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, ఆవుల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? అలాగే ఇప్పుడు ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు? ప్రస్తుతము లారీ డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా క్లీనర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఈ ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎక్కడ కొనుగోలు చేశారు, దానికి సంబంధించి ఏ విధంగా తరలిస్తున్నారు, అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నిసార్లు తరలించారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి దీని వెనక ఎవరైనా సరే ఉన్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా ఆవులను తరలిస్తుండగా చాలా సార్లు కూడా గొడవలు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి అలాంటి ఒక అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. अच्छे से लो HR 68 B 6965 ये देखो ये पलटा है तो TG तेलंगाना 61 ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భౌతికంగా రంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉన్నారన్నారు. ఇకపోతే తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్లైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు గాని, ఆయన చేసిన పోరాటాలు గాని, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే గాని ఆయన ఆశయాలనేది ముందు తీసుకెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి.
కృష్ణా జిల్లా ఆటోనగర్ గేటులోని జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగింది. షాపు యజమాని రెహమాన్ ఉదయం వచ్చి చూసేసరికి షట్టర్ పైకి తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాపులోని 20 జతాల పట్టీలు, వెండి గ్లాసులు, వెండి చైన్లు, ఉంగరాలు, దుండగుడు దోచుకెళ్లినట్లు గుర్తించారు. షాపులోని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 4,25,000 వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు షాపు యజమాని తెలిపాడు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సుంకి రోడ్డుపై ఉదయం వేళ గజరాజులు రోడ్డు క్రాస్ చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయపు రద్దీ సమయంలో ఏనుగుల గుంపు నెమ్మదిగా రోడ్డు దాటడంతో వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా జామైంది. కొంతసేపటి అనంతరం గజరాజులు రోడ్డును పూర్తిగా దాటి వెళ్లడంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చింది. అడవులకు సమీపంలోని రహదారులపై ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కులు భక్తులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారక్క మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకున్న ఆనవాయితీ. దీంతో వేములవాడలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరిగిపోతుంది. కిలోమీటర్ మేర క్యూ లైన్లో భక్తులు బారులు తిరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తుల కోసం అదనపు లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూల బరువు చూసి కౌంటర్లోని కియోస్క్ ని పరిశీలించారు. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసి లడ్డూలు పొందే విధానం పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం బూందీ పోర్టుకు వెళ్లి అధికారులకు సూచనలు చేశారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో లడ్డూల తయారీని పెంచి భక్తులు వాటిని వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి
ఏదైతే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం మొదలైంది. ఈ పోర్టుని ఈ లడ్డు కౌంటర్లందరినీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాను. 100 రూపాయలు సంతృప్తిగా ఉంది. మన వాళ్ళు చెప్పారు రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100కి 100 రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది.